అమ్మ చూడాలా ఏమీ లేదు గాని ఈ పాలకి మేమందరూ స్నానం చేసినాము కదా. అవును మామయ్య. మీరు స్నానం చేయలేదు కూడాలా. అలాగే చెప్తాను నానా. అయ్యా మామగారు నామశివుడు కూడా చక్కగా వేసి
నా ఇంటి దేవుని కూడా పూజలు చేస్తా ఉండి మా ఏమి? వార శనివారం వలన ఒక్క పట్టుతో తాను చేసి నా మనసులో వెగడు కోడాలా. అవును మామయ్య. ఆ కోడాలా. మామ ఎంతైనా కానీ లేక వెచ్చి తెచ్చినారు కదా నా చెల్లె కోడాలని. కోడాలా ఎప్పటికైనా నేను చెప్పినట్టు వింటున్నావు కదా. అలా కానీ మామయ్య. చెప్పదమ్మా. రాత్రి వినాలంటే మమ్మాదేవి, తినవే రామాదేవి. అలా కానీ మామ. అలా కానీ మామ. మామ. అలా కానీ మామయ్య. అలా కానీ మామ. మామ. నేను పట్టినట్ల పట్టమగతి నీకు ఇస్తున్నాను. ఆహా. నా 7 రూపాయల బియ్యం చెరువు నీకు ఇస్తున్నాను కోడాలా. అవును మామ. నా 6 కోడాలకైనా అత్తుముత్తుగా నేను చూసుకుంటాను. అవును. నా మాట విని నీ 11 విష్ణు మతాన్ని మరిచి నా 11 సమస్య వినవకతో నీ పలకవమ్మా. అలాగే చెప్పిన శభాష్, పలకవే కోడాలా. స్వామి బాబా గారేనా బాబా గారు గారేనా బాబా మామయ్య
మామయ్య కోడాలా ఎంత మాత్రం కానీ నువ్వు పుట్టిన పట్టణకి కూడా నాకు వద్దు వద్దులేవమ్మా ఆ ఏడుగుల పీకము చేయి కూడా నాకు వద్దు మామ వద్దులే ఆ గోవిందమని వాక్యము నా గొంతులో పుట్టింది కదా ఆ ఒక్క నాయనమ్మ కూడా నా నెలపులో పుట్టింది ఆ ఒక్క పిల్లల నమ్మక నా ప్రాణంలో పుట్టింది మామయ్య కోడాలా మామా రావమ్మా ఎంత రికార్డు. లేక లేక మెచ్చి మెచ్చి తెచ్చినాను కదా నా చిన్న కోడాలని కోడాలా ఏమి లేదు కానీ మామ చెప్పినది కోడాలు పాటించవలసింది కదా నేను చెప్పినట్టు నువ్వు చేస్తున్నావు కదా కోడాలా గోవింద నారాయణ ప్రగలాదమని కూడా వాక్యముల మరసి శివ శివాని వద్దతోరే శివన పలకడ కోడాలా అలాగే చెప్పిన అలాగించు మామయ్య